హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించి మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక లాస్ట్ వీక్ ట్రంకేటెడ్ వీక్ మనకి ట్రేడ్ అయింది. ఓన్లీ 3 సెషన్స్ మనకి ట్రేడ్ అవటం చేసాం. బట్ ప్రాబ్లీ ఆ 3 సెషన్స్ లోనే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరగటం చేసాం. సో అదే కంటిన్యూషన్ ప్యాటర్న్ అండ్ అదే మూడ్ తోటి మార్కెట్ ఈ రోజు కూడా ఒక గ్యాప్ అప్ ఓపెన్ అనేది క్రియేట్ అవటం చేసాం. సో లాస్ట్ థర్స్డే రోజు మనకి మార్కెట్ 23,851 దగ్గర క్లోజ్ అవుతాయి కనుక ఈరోజు 23,949 దగ్గర ఓపెన్ అయింది. అంటే క్లోజ్ టు అబౌట్ 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం. అండ్ దాని తర్వాత 24,189 హై వెళ్ళటం చూసాం. అండ్ 24,120 దగ్గర 125 దగ్గర మార్కెట్ క్లోజ్ అవటం చూసాం. ఈ రోజు కూడా అబౌట్ 275 పాయింట్స్ మార్కెట్ పెరగటం చూసాం మనం. సో ఈ రోజు క్లోజింగ్ తోటి నిఫ్టీని మనం చాటికల్లీ గమనిస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 25th మార్చ్ రోజు రావటం చూసామో 23,869 దాని అబౌవ్ క్లియర్లీ క్లోజ్ అవటం చూసాం. అంటే ఇన్ని రోజులు లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీలో ఉన్న నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ తోటి ఒక హయ్యర్ హై ఫార్మేషన్ అనేది జరగటం చూసాం. సో ఇక్కడ నుంచి నిఫ్టీ పైకి వెళ్తుందంటే కనుక చార్ట్స్ ప్రకారం డెఫినెట్లీ పైకి వెళ్తుంది. సో అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్ అనుకుంటే కనుక యాజ్ హై యాజ్ 24,857 ఏదైతే డిసెంబర్ మంత్ లో ఒక హై ఫామ్ అవటం చూసామో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా 700 పాయింట్స్ అప్ సైడ్ పెరిగే ఛాన్స్ ఉంది. కరెక్షన్ వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది. రీజన్ ఏంటంటే మనకి చూస్తే కనుక 7th ఏప్రిల్ రోజు 21,743 లో ఫామ్ అవటం చూసాం. ఎప్పుడైతే ట్రంప్ హైయెస్ట్ టారిఫ్స్ వరల్డ్ వైడ్ విధించాడో అండ్ అక్కడి నుంచి మనకి ఒక హ్యూజ్ ర్యాలీ. అఫ్ కోర్స్ మనకి 7th నుంచి 21st వరకు ఆల్మోస్ట్ చూస్తానికి 14 days ఉన్నా కూడా మనకి యాక్చువల్లీ మార్కెట్ సెషన్స్ అయింది 7 or 8 days జరగటం చూసాం. బికాస్ లాట్ ఆఫ్ హాలిడేస్ అండ్ సాటర్డే సండేస్ రావటం తోటి 7 సెషన్స్ లోనే ఎప్పుడైతే మనకి క్లోజ్ టు అబౌట్ 2,400 పాయింట్స్ పెరుగుతుందో డెఫినెట్ గా కరెక్షన్ అనేది వస్తుంది. సో ఇమీడియట్ సపోర్ట్ మనకి నిఫ్టీకి చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 23,869 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది. దాని తర్వాత ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 23,337 దగ్గరే ఉంటుంది, విచ్ ఇస్ 200 మూవింగ్ యావరేజ్. సో అక్కడ వరకు పేషెంట్ గా వెయిట్ చేసి కొంటేనే ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. అదర్వైజ్ ఓకే ఇక్కడ నుంచి 600 పాయింట్స్ పెరుగుతుంది కదా అని మనం ఇక్కడ కొన్నా కూడా స్టాప్ లాస్ చాలా చాలా స్ట్రిక్ట్ గా 100 పాయింట్సే పెట్టుకోవాలి. ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అనేది ఏమాత్రం ఫేవరబుల్ గా లేదు లాంగ్ పొజిషన్స్ కి. బట్ డిప్స్ వచ్చినప్పుడు కొంటే మాత్రం ఐ థింక్ ఒకవేళ 23,600 ఆ లెవెల్ వచ్చింది అంటే కనుక 300-400 పాయింట్స్ రిస్క్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 1,000-1,200 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి అక్కడ కొంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని చార్ట్స్ సూచిస్తుంది. సో టెక్నాలజీ ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ఫోసిస్ బ్యాడ్ రిజల్ట్స్ ఒక బిగ్ కంబ్యాక్ ర్యాలీ రావటం చూసాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఈ రోజు నిఫ్టీలో పెరిగిన వాటిల్లో టెక్ నేమ్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ గెయినర్ టెక్ మహీంద్రా ఆల్మోస్ట్ ప్రాబ్లీ ఒక 5% అప్ మూవ్ రావటం చూసాం. దాని తర్వాత హెచ్సిఎల్ టెక్ కానీ అదర్ ఐటీ నేమ్స్ కూడా అన్ని కూడా పెరగటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ మూవర్ ఆటో నేమ్స్ గా చెప్పుకోవాలి మనం. ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ అండ్ ఆటో రెండు కూడా ఈక్వల్లీ మూవ్ అవటం చూసాం. అరౌండ్ 4% ఇండస్ ఇండ్ బ్యాంక్, హీరో మోటార్ పాజిటివ్ గా నిలిచాయి. అదేవిధంగా M&M కూడా అబౌట్ 3.5% దాకా పెరగటం చూసాం. యాక్చువల్ ఎఫ్ఎంసీజీ ఈ రోజు వీక్ గా ఉంటే ట్రెండ్ కి విరుద్ధంగా ఒక 4.5% ఈ రోజు అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కానీ, కొన్ని ఫార్మా నేమ్స్ కానీ, మెటల్ నేమ్స్ కానీ, బ్యాంకింగ్ నేమ్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక లూజర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ ఇస్ బిగ్ లూజర్ అని చెప్పాలి. సో ఐటీసీ యాజ్ ఎ సెక్టర్, ఐటీసీ కానీ, లీవర్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ప్రాబ్లీ నెస్లే లాంటి స్టాక్స్, అదాని పోర్ట్ లో ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. బిగ్గెస్ట్ లూజర్ 1.2% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ కొద్దిగా నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ అదర్ నేమ్స్ లైక్ జియో ఫైనాన్స్ కానీ, భారతి కానీ చాలా చాలా స్వల్పంగా కరెక్ట్ అవటం చూసాం. ఇంకా బ్యాంక్ నిఫ్టీ మనం గత వారమే అనుకున్నాం ఒక ఆల్ టైమ్ హై హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇమీడియట్లీ అని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఇన్ఫాక్ట్ ఒక బిగ్ గ్యాప్ అప్. సో మనందరికి తెలుసు వీకెండ్ సాటర్డే రోజు హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ ఇచ్చింది అండ్ ఆ కంపెనీ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఉందో ఆల్మోస్ట్ 35% వెయిటేజ్ ఉంది ఆ స్టాక్ కి. ఇన్ఫాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 1680 నుంచి 1920 ఈ రోజు ఇన్ఫాక్ట్ ఒక న్యూ హై కూడా రావటం చూసాం. సో దాంతో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం అరౌండ్ 54,891 దగ్గర. అండ్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై దీన్ని చూస్తే కనుక 54,467 అండ్ థర్స్డే హై 54,407. సో ప్రాబ్లీ
ఆ గ్యాప్ అనేది ఈరోజు క్రియేట్ అవటం చేసాం 600 పాయింట్స్ది. ఆ గ్యాప్ హై చూస్తే కనుక 54,647 అండ్ లో చూస్తే కనుక 54,407. సో నెక్స్ట్ టైం మార్కెట్ లో కరెక్ట్ అయినప్పుడు ఆ రేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం ఈరోజు 55,290 దగ్గర క్లోజ్ అయ్యాం, క్లోజ్ టు 1,000 పాయింట్స్ ప్లస్ లో. అంటే ఇక్కడ నుంచి 400 to 600 పాయింట్స్ పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉంటుంది. బట్ మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక చాలా దూరం ఉంటుంది. 53,084 దగ్గరే నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా కూడా మనం చూడాల్సింది ఏంటంటే కనుక 49,150 నుంచి 55,460, అంటే క్లోజ్ టు 5,400 పాయింట్స్ గత 7 సెషన్స్ లోనే పెరగటం చేశాం. సో ఎప్పుడైతే ఇలాంటి బిగ్ మూవ్ వస్తుందో మార్కెట్ అయితే కన్సాలిడేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ కొన్నా కూడా రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉంటుంది. సో చాలా చాలా పేషెన్స్ గా వెయిట్ చేయాలి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎవరైనా ట్రేడ్ చేయాలంటే. సో అట్లీస్ట్ ఒక 1,000 పాయింట్స్ కరెక్ట్ అయ్యి, ఇన్ఫాక్ట్ ఈ రోజు గ్యాప్ ఫిల్ అయ్యి అక్కడ కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు దే షుడ్ ట్రై టు బై. బట్ అదర్వైజ్ కొంచెం అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని బ్యాంక్ నిఫ్టీ సూచిస్తుంది. అదర్వైజ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి అప్ సైడ్ టార్గెట్స్ చెప్పడం చాటికలీ కష్టం, బికాస్ ప్రీవియస్ హిస్టరీ లేదు కాబట్టి. బట్ సైకలాజికల్ లెవెల్స్ ఆల్వేస్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ 56,000 నుంచి 57,000 లో ఉండే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈ రోజు లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక జీరో లూజర్స్, అన్ని సెక్టర్స్ అండ్ స్టాక్స్. ఇన్ఫాక్ట్ ప్రాబ్లీ మనం అనుకున్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ అన్ని కూడా చాలా చాలా పాజిటివ్ గా ఈ రోజు ట్రేడ్ అవడం చూసాం. బిగ్గెస్ట్ గెయినర్ ఏయూ బ్యాంక్, సో 6% పెరగడం చూసాం. దాని తర్వాత ఐడిఎఫ్సి. ఇన్ఫాక్ట్ వీక్ నేమ్స్ ఇవన్నీ కూడా గత కొంతకాలంగా, సో వీక్ నేమ్స్ అన్ని కూడా ఒక మంచి ర్యాలీ ఆర్ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడం చూస్తున్నాం, బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ మంచిగా ఇవ్వడంతో. ఇన్ఫాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాంటివి అబౌట్ 4 to 5% దాకా పెరగడం చేసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పిఎన్బి, కెనరా బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ అన్ని కూడా పాజిటివ్ ట్రేడ్ అవడం చేసాం. ఇక హెచ్డిఎఫ్సి ఇందాక అనుకున్నట్టు ఒక న్యూ హై హిట్ అయినాక కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ న్యాచురల్లీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఆ ప్రాఫిట్ టేకింగ్ అనేది మనకి హెచ్డిఎఫ్సిలో రావటం చూసాం. సో ఈ రోజు హై మనం వెళ్ళి చూస్తే కనుక ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 1920 కూడా క్రాస్ అయ్యి ఈ రోజు ఒక న్యూ హై అనేది హిట్ అవటం చూసాం. సో ఆ న్యూ హై ఈ రోజు చూస్తే కనుక ప్రాబ్లీ 1950 అండ్ దాని తర్వాత ఒక 25 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఈ రోజు ఒక డోజీ ప్యాటర్న్ అనేది ఫామ్ అవటం చూసాం. ఇలాంటి ప్యాటర్న్ టాప్ లో వచ్చినప్పుడు డెఫినెట్లీ సైడ్ వేస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో రిజల్ట్స్ బాగా ఇచ్చింది కదా అనుకునే ప్రయత్నం చేయొద్దని మా సజెషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో, బికాస్ నెక్స్ట్ ఒకవేళ కొనాలన్నా 1951 పైనే కొనాలి. అండ్ ఒకవేళ ఈ రోజు లో 1910 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 1850 కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో రెండు కొరిలేట్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా టైర్డ్ గా అనిపించింది ఈ రోజు చార్ట్స్ లో మనం చూస్తే కనుక, బికాస్ డెఫినెట్లీ ఫండ్స్ ఐటీలోకి మూవ్ అయినట్టు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ లోకి వచ్చినా కూడా ఐటీలో కొద్దిగా మూవ్ అయింది. మేబీ ఆ సెక్టర్ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో అయితే కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ లో కూడా స్మాల్ క్యాప్స్ లో కూడా ఒక మంచి మూవ్స్ రావటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లో మన ప్రాబ్లీ ఎఫ్ఎండో నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఐటీ స్టాక్స్ ఇక్కడ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. సో టాటా ఎల్ఎక్సీ ఇలాంటి స్టాక్స్, అదర్వైజ్ కోఫోర్జ్, బిఎస్ సాఫ్ట్ కానీ సైంట్ ఇవన్నీ కూడా ఒక మంచి మూవ్ రావటం చూసాం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ వీకెస్ట్ బ్యాంక్స్ లైక్ బంధన్, ఆర్బిఎల్ కూడా ఒక మంచి పాజిటివిటీ రావటం చూసాం. అదర్వైజ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ, చోలా కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, సో అక్రాస్ ద సెక్టర్ అక్రాస్ ద స్టాక్స్ ఒక మంచి మూవ్ రావటం చూసాం. ఇక ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లో బిఎస్సి ఈ రోజు ఒక న్యూ లైఫ్ టైమ్ హై హిట్ అవటం చూసాం. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లోనే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 3,900 నుంచి, ఇన్ఫాక్ట్ ఇది 11th మార్చ్ రోజు ఒక లో హిట్ అవటం చూసారు 3,900 దగ్గర. అగైన్ ఈ రోజు ఒక ప్రీవియస్ హైని కూడా దాటి అరౌండ్ 6,133 కూడా దాటి 6,300 దగ్గర క్లోజ్ అవటం చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అదర్ ఎక్స్చేంజ్ అండ్ బ్రోకింగ్ స్టాక్స్ లో మనకి క్లియర్ కనపడింది. సో ఎంసీఎక్స్ లాంటివి, సిడిఎస్ఎల్ లాంటివి, యాంజిల్ వన్ లాంటివి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. ఇక ఫార్మాలో దివీస్ ల్యాబ్ ఈ రోజు ఒక మంచి పాజిటివిటీ రావటం చూసాం. 4% పెరగటం చేసాం, బికాస్ వాళ్ళ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఐ థింక్ వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఏవి వస్తున్నాయి, దానికోసం కెపాసిటీ పెంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకొని ఒక 650 crores పెట్టి నెక్స్ట్ 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తాం వారితో దివీస్ ల్యాబ్ పెరిగింది. కొన్ని మెటల్స్ నేమ్ లైక్ నేషనల్ అల్యూమినియం, కొన్ని పబ్లిక్ సెక్టర్ నేమ్స్ కూడా పెరగటం చేసాం. అండ్ వీక్ అయిన నేమ్స్ లో ఇక్కడ కూడా
ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ మ్యారికో, గోద్రేజ్, సిపి, డాబర్ లాంటివి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ కోల్గేట్ పామోలివ్ కూడా ఇన్ఫాక్ట్. సో అదర్ నేమ్స్ లైక్ మ్యాక్స్ హెల్త్ కేర్, ఇండియన్ హోటల్, డీమార్ట్ ప్రాబ్లీ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మిక్స్ ఆఫ్ స్టాక్స్, లాట్ ఆఫ్ నేమ్స్ ఈ రోజు ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. ఇందాక అనుకున్నాం మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 3% దాకా అప్మూవ్ అవటం చేసాం. సో మనం ట్రాక్ చేసే కొన్ని స్టాక్స్ లో లిబర్టీ షూ 20% అప్పర్ సర్క్యూట్ అవటం చేసాం. హ్యూజ్ వాల్యూమ్, యావరేజ్ వాల్యూమ్ దీనిది 30-40 thousand అయ్యేది, ప్రాబ్లీ ఈ రోజు అరౌండ్ 4.5 lakhs అవటం చేసాం. ఆఫ్ కోర్స్ ఇది బీట్ అండ్ డౌన్ నేమ్ కాబట్టి పుల్ బ్యాక్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ స్టాక్ 560 నుంచి 270 దాకా హిట్ అయ్యి ఈరోజు 407 రావటం చేసాం. అండ్ 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయింది. సో దీనిలో యాక్షన్ కోసం వీ షుడ్ వెయిట్ అని ఇది ఇస్తుంది. జస్ట్ అండ్ పోస్ట్ రిజల్ట్స్ గ్యాప్ అప్. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 10% అప్ మూవ్ అవటం చేసాం. ఇక కొన్ని స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ సుజ్లాన్ కానీ, పెరిండా కానీ, శాంతి గేర్, వాలియంట్ ఆర్గానిక్స్ కానీ, ఎన్ఆర్బి బేరింగ్, సో ఇవన్నీ కూడా ఆ 200 మూవింగ్ యావరేజ్ ని కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఫోర్స్ మోటార్ ఈ రోజు ఒక 7% దాకా అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా మెనాన్ బేరింగ్స్, ఎస్డబ్ల్యూ సోలార్, ఇన్ఫాక్ట్ వీక్ నేమ్ లైక్ రామ్కి, సంగమ్ ఇండస్ట్రీస్, ఓలా ఎలక్ట్రిక్ అది కూడా 5% ఈ రోజు పెరిగింది. సో ఇట్లాంటి స్టాక్స్ లో వీ షుడెంట్ గెట్ ట్రాప్. లైక్ ఓలా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 200 మూవింగ్ యావరేజ్ 76 దగ్గర ఉంది, ఇప్పుడు 53 దగ్గర ఉంది. సిమిలర్లీ రామ్కి 200 మూవింగ్ యావరేజ్ 560 దగ్గర ఉంది, ఇప్పుడు 508 ఉంది. సో జనరల్లీ వీక్ స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ప్రయత్నం చేస్తాయి కాబట్టి ఆ స్టాక్స్ లో కొద్దిగా దూరంగానే ఉండాలని సజెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ రావడం చేస్తున్నాం, షైలీ ఒక 10% కరెక్ట్ అవడం చేసాం. కళామందిర్ 5.5%, పానిషియా బయోటెక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా అప్పర్ సర్క్యూట్ లో ఉన్న స్టాక్ ఈ రోజు అప్పర్ సర్క్యూట్ నుంచి లోవర్ సర్క్యూట్ రావడం చేసాం. అదేవిధంగా అవంతి ఫీడ్స్ ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ తీసాడో ఈ స్టాక్ పోస్ట్పోన్ చేశాడో, సారీ తీసేయటం కాదు, 700 నుంచి ఆల్మోస్ట్ 900 దాకా ర్యాలీ అయినాక ఈ రోజు ఒక 50 రూపీస్ 5% కరెక్ట్ అయ్యి 840 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. ఎంఏ ఆర్గానిక్స్ హెడ్ ఆఫ్ ద బుక్ క్లోజర్ 25th బుక్ క్లోజర్ ఉంది, స్టాక్ స్ప్లిట్ ఆర్ సమ్ కార్పొరేట్ యాక్షన్స్ కి, అది కూడా ఒక 2% కరెక్ట్ అవడం చూసాం. డిబి రియాలిటీ నాన్ స్టాప్ ర్యాలీ 120 to 198 దాకా వచ్చినాక ఇప్పుడు ఒక కరెక్షన్ మోడ్ లో 5% దాకా కరెక్ట్ అవడం చూస్తుంది. సో లాట్ ఆఫ్ యాక్షన్ మార్కెట్ లో మనకు కనిపిస్తుంది. జెఫ్రీస్ వాళ్ళ వెయిటేజ్ ఇండియాకి 1% పెంచడం మనకి న్యూస్ రావటం చేసాం. మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఎఫ్ఐ బయింగ్ అది కూడా ఒక రీజన్ కావచ్చు. అదేవిధంగా ఇన్ఫోసిస్ టార్గెట్స్ రెడ్యూస్ చేయడం చూసాం రిజల్ట్స్ వచ్చినాక. బట్ ఈరోజు డెఫినెట్లీ అగైన్స్ ద ట్రెండ్ అండ్ అగైన్స్ ద మార్కెట్ ఐటీ నేమ్స్ మొత్తం కూడా పెరగటం చూసాం. హెచ్డిఎఫ్సి టార్గెట్ మోతీలాల్ ఓస్వాల్ 2200 కి అప్వర్డ్ రివిజన్ అనేది ఇవ్వటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇందాక అనుకుంటే ఒక 7-8 days ర్యాలీ వచ్చి 5 to 6-7 points పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మేబీ కొంత మనీ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటంటే ఐటీలో షార్ట్ కవరింగే, బికాస్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అన్ని కంపెనీ రిజల్ట్స్ కూడా బిలో ఎక్స్పెక్టేషన్ రావడం చూస్తున్నాం. ఎఫ్ఎంసీజీలో సెక్టర్ రొటేషన్ తోటి మేబీ అక్కడ కొద్ది మనీ రావచ్చు ఒకవేళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక. అదేవిధంగా రిజల్ట్స్ సీజన్ ఇంకా కొనసాగుతోంది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ ని బట్టి ఐ థింక్ మార్కెట్స్ అనేది రియాక్ట్ అవుతాయి కాబట్టి మన దగ్గర ఉన్న నేమ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుని ముందే మనం లెవెల్స్ రాసుకుని ఎక్కడ అమ్మాలి లేదంటే ఎంత పడితే కొనాలి అంటే కనుక దట్ వుడ్ బి మోర్ యాడెడ్ అడ్వాంటేజ్ అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.